సో హాయ్ వర్స్ దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. సో వర్జన్ బాయ్స్ అని నిన్నైతే సినిమా రిలీజ్ అయింది. సో ప్రజల నుంచి అయితే మంచి ఆదరణ వస్తుంది. సో కొంత ప్రకారం చూసుకుంటే కొంతమంది సినిమాని ట్రోల్ చేసి నెగిటివ్ ఫోర్ చేసిన వాళ్ళపై కేసులు పెడతామంటున్నాం ప్రొడ్యూసర్ గారు. సో మరిన్ని వివరాలు అంటే ఏం జరిగింది ఏంటి అని ప్రొడ్యూసర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆ సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. చూసారా మీరు? చూసారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ వెళ్తున్నాం చూడండి, ఈయన 2 సార్లు వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్లిమిటెడ్. ప్రతి ఒక్క ఆడియన్స్ చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి 4-5 థియేటర్లు వెళ్ళాం నిన్న రాత్రి. అందరూ ఆడియన్స్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. ఒక్కళ్ళన్నా ఎవరో యావరేజ్ ఉంది, అసలు వాళ్ళ ఫేస్ లో నవ్వు లేకుండా ఉందేమో చూసాం, ఎక్కడ లేదు. అడిగాము అక్కడక్కడ ఏదైనా నెగిటివ్ ఉంటే చెప్పండి అని. బ్రహ్మాండంగా ఎంటర్టైనర్. అసలు ఈ మధ్యకాలం ఇటువంటి సినిమా కూడా రాదని కూడా కాంప్లిమెంట్ చెప్పారు. మన సినిమానే కాదు అన్ని చూడండి అని కూడా చెప్పాము. ఒక సినిమా చూసి ఇంకోటి చూడదు, ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి అని చెప్పాము. కోట్ల పెట్టి సినిమా తీసి 100 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు చూస్తానికి అంత ఇదేముంది? ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ప్రతి ఒక్క మనిషికి సాయంత్రానికి. సో అది కంప్లైంట్ల గురించి వస్తే ఎవడో సినిమా చూడకుండానే ముందే రివ్యూలు రాసుకొని ఇగో తప్పుడు రివ్యూలు, డబ్బులు ఇంత ఇస్తే ఈ రివ్యూ పెడతాం, ఇంత ఇస్తే ఈ రివ్యూ పెడతాం, బ్లాక్ మెయిల్ ఒక వ్యాపారం లాగా తయారైంది. వాడు ఎవడో తెలియదు. అంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారా? మంచి రివ్యూ పెడతాం డబ్బులు అని మిమ్మల్ని చేశారా? ఎస్, నా దగ్గరికి మా తరఫున మా టీం మెంబర్స్ ని అడిగారు. ఒకడెవడో 40,000 అయితే అడిగాడంట. నేను అన్నాను 40 కాదురా, నువ్వు కష్టాలు ఉంటే లక్షిస్తాను నీకు, అంతేగాని సినిమా గురించి నువ్వు రాసే అధికారం నీకు ఎవరిచ్చారు? సినిమా గురించి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, నువ్వెవడో రాయడానికి. మనం ఎంకరేజ్ చేస్తే ఈ చీడ పురుగులు పెరుగుతాయి. ఇంకా సినిమా పెద్ద సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నాయి. కింగ్డమ్ రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఇంకా పెద్ద థ్రెట్ ఇది. నేను చెప్పింది వాళ్ళ గురించే. వాళ్ళు పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆదిలోనే చంపకపోతే మీకు తెలుసు కదా, అదే చీడ పురుగు చెదలబట్టి తోటంతా వ్యాపించి మొత్తాన్ని నాశనం చేస్తుంది. అదే నేను చెప్పింది. 4 టైర్లు కారు కాన్సెప్ట్. 4 టైర్లు కారుకుంటే 4వ టైరే జర్నలిజము. దానికి పంచర్ పడింది. ఆ పంచర్ వేయకపోతే కారు అలాగే ముందుకెళ్తే టైర్ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి పంచర్ కనిపెట్టి వెంటనే పంచర్ని సరిచేయండి. సార్ ఇంకోటి అంటే పూల చొక్క అబ్బాయి టమాటాలు రివ్యూలు ఇస్తారు కదా, సో ఆ అబ్బాయి గురించి కూడా మీరు ఇందాక మాట్లాడినప్పుడు సో చాలా ఇయ్యలేదు బాగా అన్నప్పుడు నేను చెప్పేది బాగా ఈమని బాగా ఇవ్వద్దని కాదు. అతను వీడియోలు చూశాను. అతను కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడానికి దిగాడు. ఆయన బ్లాక్ మెయిల్ చేశారు మమ్మల్ని. మా టీం వాళ్ళకి వచ్చింది, ఇంత డబ్బులు కావాలి, ఇంత ఇస్తే ఇంత చేస్తాను. నేను చెప్పాను కదా, ఇది ఇట్స్ నాట్ అబౌట్ డబ్బులు. అటువంటి వాళ్ళని పెంచి పోషించకూడదు. తప్పుడు రివ్యూలు రాసి అటువంటి ఆడు సంపాదించిన డబ్బులతో వాళ్ళ ఫ్యామిలీ అన్నం తిన్నా మీకు అరగదు, రక్తపు కూడది. నువ్వు ఏమి రాస్తున్నావు? నీకు డబ్బులు కావాలంటే ఇంకొక రకంగా అడుగు. నేను ఎంటర్టైన్ చేస్తాను. నువ్వు ఒక కంపెనీ పెట్టుకుంటావా, యూట్యూబ్ ఛానల్ గ్రాండ్ గా చేస్తావా, నీకు హెల్ప్ చేస్తాం. అంతేగాని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ విధంగా ఒక సినిమా వ్యవస్థను కిల్ చేయడానికి జనాలలో విషం నింపి మనసుల్లో ఈ సినిమా అలా ఉంది, అసలు నువ్వెవరో రాయడానికి నీకు ఏం తెలుసు, ఏం అర్హత ఉంది నీకు? సార్ అంటే రివ్యూ ఇచ్చే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము టికెట్ పెట్టి చూసాము, మా ఒపీనియన్ మేము జనాలకు చెప్తున్నాము అంటున్నారు. నీకు నచ్చపోతే నీ ఒపీనియన్ నాకు చెప్పు. నీకు నచ్చపోతే నీ టికెట్ డబ్బులు నేను ఇస్తాను. నీకు ఏం కావాలని నేను చేస్తాను. జనాలకు నచ్చలేదని, నచ్చొద్దు, వెళ్ళొద్దని నువ్వేట చెప్తావు. ముందే విషం నింపుతున్నావు నువ్వు. నీకు ఒక ఫుడ్ తింటావు, నచ్చలేదు, వేరే వాళ్ళందరికీ తినొద్దని ఎలా చెప్తావు? వాళ్ళు ఆకలితో ఉంటారు. నువ్వు ఇసుక చల్లేస్తే ఎలా? దాని మీద ఎలా తింటారు? అది నువ్వు కూడా తినలేవు, తర్వాత విషప్రదార్థం అయిపోతుంది. సో అంటే ఎలాంటి కేసులు పెట్టబోతున్నారు అంటే రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద? అడ్వకేట్లకు అప్పచెప్పాము. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా వాడికి గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. సెక్షన్లు తిరిగేస్తున్నాను. వాడికి 24 hours లో వాడు ఈ విల్ బి బిహైండ్ బార్స్. సో ఓవరాల్ గా ఎట్టకెళ్ళకి, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు మీరు చూసాము ఎంతో ఫ్యాషన్ అవుట్ గా అంటే ఇంతవరకు ఎవరు వేయలేదు అనుకుంటా డబ్బులు సినిమాకి వచ్చిన వాళ్ళకి. సో అలాంటి ఆఫర్ ఆ థాట్ ఎలా వచ్చిందండి మీకు? సినిమాలో డబ్బులు కొంతమందికి చాలా మందికి ఇచ్చారు, చూసారు. చాలా మందికి థియేటర్స్ లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ మనీ రెయిన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ లో నిన్న ఈ రోజు రేపు వెళ్తుంది. ఐఫోన్లు గిఫ్ట్లు ఇస్తున్నాము, ఇంకా ఇచ్చే ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టామంటే మేము ఇంత కొత్త వాళ్ళమైనా కూడా మన ఆడియన్స్ నుంచి వచ్చిన ఆదరణ, ఆ ఆదరణకి మేము హ్యాపీ అయ్యి కొంత రిటర్న్ గిఫ్ట్ లాగా పెట్టాము. మేమేమో వచ్చిందన్నంత దోచుకొని చేసే మెంటాలిటీ కాదు మనకి. అందుకే చెప్తున్నాను, అట్లా చెడ్డ రివ్యూలు రాసేవాళ్ళు అప్రోచ్ అవ్వండి. మీకు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, మైండ్ మేబీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇంబ్యాలెన్స్ గా ఉండి రాస్తున్నారేమో, దాంతోనే మీరు బాగుపడరు. ఆ డబ్బులతోనే మీరు సరైన మార్గంలో వెళ్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. మా లాంటి వాళ్ళని వాడుకోండి. మేము మంచి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా మిమ్మల్ని తీసుకెళ్ళాలో నేను ప్లాన్ చేస్తాం. చెడ్డగా రాస్తే మీరు మునిగిపోతారు. మీరు కూర్చున్న బోటుకి బొక్కేస్తే బోటు మునుగుతుంది, అందరూ మునుగుతారు, మీరు మునుగుతారు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? నేను చెప్పేది అది. ఓకే, మీరు ఇంకా మంచి కలెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కలెక్షన్స్ ఎవరు ఆపలేరు. కలెక్షన్స్ ఆపడానికి ఎవడ వల్ల కాదు.
ప్రజలే ఆదరిస్తున్నారు. బుక్ మై షో కూడా ఒక్కొక్క టికెట్ కొన్నాడే వాడే రేటింగ్ ఇచ్చుకోగలుగుతాడు. అది జెన్యూన్ రేటింగ్ చూడండి. అంటే బుక్ మై షో వాడు కూడా ఇంతకు ముందు ఎట్లా పడితే అట్లా ఎవరైతే టికెట్ లేని వాళ్ళు కూడా రివ్యూలు ఇస్తున్నారని వాడు కరెక్ట్ సిస్టమ్ పెట్టాడు. ఇదంతా గమనించి దానిలో 9.6 రేటింగ్. అంటే అదొకటి రేటింగ్ గురించి చెప్పదలిసింది. మిగతా వాళ్ళు నేను కమెంట్ చేయను, బట్ అది 1 to 1 ఉంటుంది కాబట్టి 1% రాస్తాడు కాబట్టి అది జెన్యూన్ రేటింగ్ అని నేను నమ్ముతున్నాను. 9.6 రేటింగ్ అంటే సాధారణమైన విషయం కాదు. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. సో ఆల్ ది బెస్ట్ అండి. మంచి ఫ్యాషన్